హలో! హాయ్ అండి అందరికి. సిరి వ్యూలో ఇది కొత్త వాయిస్ ఎవరిదనుకుంటున్నారా? నేను సిరి వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నానండి. యాక్చువల్‌గా ఏంటంటే, మనం ఇప్పుడు యానం వ్యూ చూద్దాం సరదాగా. యానం వెళ్ళాం. యానం వెళ్ళినప్పుడు మనం తీసిన వీడియో ఇది. చక్కగా ఎంతో యానం చెప్పాలంటే ఏంటంటే అండి, చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం అన్నమాట. అందులో రిలాక్సేషన్ కోసం చాలామంది గోవాలని అవన్నీ వెళ్తా ఉంటారు. కాకపోతే ఏంటంటే, యానం అన్నది సేమ్ ఈక్వల్ టు గోవా. కాకపోతే ఏంటంటే, మంచి ప్రశాంతమైన వాతావరణంతో కూడిన ప్రదేశం అన్నమాట యానం. సో, టాక్స్ ఫ్రీ ఉంటది. అందరికీ కూడా బావుంటది. సో, మెయిన్‌గా ఏంటంటే, యూత్‌కైతే చాలా మంచి ప్రదేశం అని చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడు మనం యానం వచ్చేసాం. యానంలో మెయిన్‌గా మనం చూసుకోవాల్సింది ఈ అంబేద్కర్ సర్కిల్. ఈ అంబేద్కర్ సర్కిల్ నుంచి మనం అటు బస్ స్టాండ్‌కి వెళ్ళొచ్చు. ఇటు నుంచి ఇట్లా రావులపాలెం హైవే, కాకినాడ హైవే, రామచంద్రపురం హైవే కూడా మనకి టచ్ చేసుకుంటూ వెళ్తుందనమాట. సో, మెయిన్‌గా ఇప్పుడు మనం యానం ఎంట్రన్స్ బోర్డ్ దగ్గర ఉన్నాం. లోపలికెళ్దాం. ఇది యానం బీచ్ రోడ్. యానం బీచ్ రోడ్‌లో యానం బీచ్ రోడ్ అంటే మీ అందరికి సముద్రం గుర్తొస్తుందేమో. కానీ సముద్రం బీచ్ రోడ్ కాదు. గోదావరి నదితో కూడుకున్న బీచ్ రోడ్. ఒక్కసారి దాన్ని మనం అలా లోపలికి ఒక వ్యూ ఏసుకుంటే, యానంకి రోడ్డుకి ఇరువైపులా కూడా నాయకులు విగ్రహాలుంటాయి. స్టాచ్యూస్ ఉంటాయి. గాంధీ గారు, అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్, సర్దార్ కాటన్ ఇంకా ఎంతోమంది నాయకుల ఫోటోలు ఉంటాయి. పక్కన స్టాట్యూస్ ఉంటాయి. సో, మెయిన్‌గా మనం చూసుకుంటూ ఉంటే ఒక మంచి క్లీన్ సిటీ అని చెప్పుకోవచ్చు యానంని. చూస్తున్నారు కదా! ఈ స్టాట్యూస్ ఇవన్నీ ఎంతో మహా ప్రముఖులన్నమాట. సో, అట్లా మనం ఇంకా ముందుకెళ్తూ ఉంటే ఇంకా మంచి మంచి వ్యూస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో, వాటిని మనం ఫాలో అవుదాం. నేను తీసుకెళ్తాను. నాతో పాటు రండి. ఇప్పుడు మనం ఈ చూస్తున్నాం చూసారా? ఈ 2 ఏనుగులుండి మధ్యలో శివుడుండి. ఇది ఆహ్, బీచ్‌కి మెయిన్ ఎంట్రన్స్ స్పాట్ అనమాట అది. అక్కడి నుంచి మనకు బీచ్ స్టార్ట్ అవుతది. అక్కడి నుంచి మనం అలా లెఫ్ట్ తీసుకొని సారీ రైట్ తీసుకొని అలా స్ట్రెయిట్‌గా వెళ్తుంటే ఎంతోమంది విగ్రహాలు చెప్పాను కదా! మీకు స్టాట్యూస్ ఉంటాయని. ఇంకా పెద్ద పెద్దవి ఉంటాయి. ఇదంతా ఏంటంటే ఒక పార్క్ కింద చేశారు దాన్ని గోదావరి ఒడ్డున. సో, దీన్నే బీచ్ అంటారక్కడ. కాకపోతే ఏంటంటే ఇది మనం డే టైమ్‌లో తీసిన వీడియో కాబట్టి మీకు సరిగ్గా నేను మొత్తం క్లియర్‌గా చూపించలేకపోతున్నాను. ఓన్లీ డే వ్యూ మాత్రమే. సో, చూసారుగా ఎంత బావుందో చక్కగా చాలా బావుంటుందండి. నిజంగా చెప్పాలంటే చల్లటి గాలి, ప్రశాంతమైన వాతావరణం. అదో అక్కడ బెంచెస్ ఉంటాయి. కూర్చొని మాట్లాడుకోవచ్చు. మనం ఫోటోస్ తీసుకోవడానికి మంచి మంచి పార్కులుంటాయి. మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి. ఒకటి కాదు, 2 కాదు. ఒక మనం ఎప్పుడైనా మీరు వెళ్ళాలి అనుకుంటే ఒక్కసారి యానం టచ్ చేయండి. మీరు నిజంగా ఒక మంచి వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ మీరు టచ్ చేసినట్టు ఉంటుంది. ఈ ఒక దీంట్లో ఏంటంటే బోట్ షికారు కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు లేదది. మనం చూసుకుంటే ఏంటంటే డే టైమ్ కాబట్టి మనకి ఇట్లా వ్యూ ఉంది. నైట్ టైమ్ అయితే మాత్రం ఇంకా చాలా బావుంటది. మంచి మంచి లైటింగ్స్‌తో ఉంటది. ఆహ్, సో, ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ టైమ్‌లో ఒక ఫ్యామిలీతో లేకపోతే ఫ్రెండ్స్‌తో చక్కగా మనం వెళ్లి అక్కడ కాసేపు టైమ్ స్పెండ్ చేస్తే మైండ్ చాలా మెంటల్‌గా రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేను అయ్యాను. సో, మీరొకసారి వీలైతే దగ్గరలో ఉంటే ఒక్కసారి ట్రై చేయండి యానంని. సో, ఇట్లనే మనం ముందుకు చూసుకుంటే ఎవ్రీ టైమ్ ఏంటంటే క్లీన్‌గా ఉంటదనమాట. ఈ గోదావరి చుట్టుపక్కల పరిసరాలు ఈ బీచ్ చెప్పాను కదా! ఇక్కడంతా చాలా కూల్‌గా ఉంటుంది. ప్లస్ క్లీన్‌గా ఉంటుంది ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఇది మన స్టేట్ గవర్నమెంట్ కాదిది. సో, దీన్ని కేంద్ర పాలిత ప్రాంతం అంటారు. సో, అందుకనే టాక్సెస్ అన్నీ ఫ్రీ అనమాట దీంట్లో. చూసారా మన భారతమాత విగ్రహం ఎంతో పెద్దదుంటదిక్కడ. చాలామంది ఫోటోస్ కూడా తీసుకుంటూ ఉంటారు. నైట్ టైమ్ అయితే అక్కడ లైటింగ్‌తో ఉంటది. చాలా అందంగా ఉంటది. చూద్దాం. ట్రై చేయండి ఒకసారి మీరు గూడా. నేను ఆ ఎక్స్‌పీరియన్స్‌ని టచ్ చేసొచ్చాను. సో, నేను నా మాటల్లో మీకు అంతగా చూపించలేకపోవచ్చు. సో, ఒకసారి వెళ్ళండి. చూడండి. ఇంకా మీరు ఈ వీడియోని మీకు పూర్తిగా చూసినట్టయితే మీకు ఇంకొంచెం అక్కడ దొరికేవి కూడా నేను మీకు చూపించగలుగుతాను.
సో, ఇవన్నీ ఏంటంటే పాడైపోయిన బోట్స్ అన్నమాట ఇవి. దాన్ని అట్లా పక్కన పెట్టడం జరిగింది. ఇంకా మనం అలా ముందుకు పోతే ఇది అమలాపురం బ్రిడ్జ్ అంటారు దీన్ని. దీనికి పేరు బాలయోగి వారధి అంటారండి దీన్ని. ఇప్పుడు మనది ఈ రోడ్‌ని తీసుకుంటూ అట్లా స్ట్రెయిట్‌గా వెళ్తే అక్కడ ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ వాళ్ళు ఒక జీసస్ స్టాచ్యూని పెట్టుకొని కొండ కింద ఒక అక్కడ కూర్చోవడానికి గానీ, ఏదో వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి గానీ, ప్రేయర్స్ చేసుకోవడానికి గానీ చాలా మంచిగా చేసుకున్నారు దాన్ని. సో, ఇప్పుడు మనం దాన్ని చూద్దాం. అసల ఎట్లా ఉంది ఏంటన్నది నేను చూసాను. మీకు కూడా ఒకసారి చూపిస్తాను నేను దగ్గర నుంచి. సో, ఇది చూసారా? చుట్టూ అంతా చెట్లుంటాయి. పక్కన గోదావరి నది. ఇది చూసారా ఇదంతా గోదావరి ఎంత చక్కగా ఇది డే టైమ్‌లో తీసిన వీడియో ఇది. సో, ఇప్పుడు మనం దాన్ని చూద్దాం. కొంచెం ముందుకెళ్తే ఇట్లా చెట్లుండి అక్కడ పైన ఒక స్టాట్యూ దాని కింద కూర్చోవడానికి చక్కగా ఏదో కొండను తవ్వి చేసారా అన్నట్టు అనిపిస్తది మనకు. కానీ అది కొండను తవ్వి చేసింది కాదు. వాళ్ళు చేసుకున్నారట్లా. ఆ విధంగా. కొండ లేదక్కడ. సో, చూసారా? ఇక్కడ చక్కగా కూర్చోవడానికి ఏదో మనం కొండ కింద కూర్చున్న అనుభూతి కలుగుతది. మన జీఎంసీ బాలయోగ వారిది ఇట్లా ఈ వారిని తీసుకున్న మనం స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే అటు అమలాపురం కూడా మనం వెళ్ళిపోవచ్చు. చూసారా గోదావరి? ఏదన్నా గోదావరి అందమే అందం అండి. ఒక్కసారి టచ్ చేసి రండి సరదాగా ఒకసారి యానం. కొత్త బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ వస్తది మీకు కూడా. సో, ఈయన మనకి ఇక్కడ నా ఫ్రెండ్ యాక్చువల్‌గా చెప్పాలంటే ఈయన అక్కడ గోదావరి అందాలను నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాడనమాట ఆయన. సో, చాలా దగ్గర ఇదొక దత్తమణికంఠ పూజా మందిరం అని చెప్పేసి ఒక టెంపుల్ ఉందండి. అది నేను బయట నుంచి చూడడానికి చాలా బా అనిపించింది నిజంగా చూడడానికి. కాకపోతే ఏంటంటే లోపలికి ప్రవేశం లేదన్నారు. సో, అందుకే నేను లోపల మీకు చూపించలేకపోతున్నాను. సో, నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు మీకోసం అది నేను తప్పకుండా చూపిస్తాను. సర్ కాటన్. ఈయన మా ఫ్రెండ్. ఆయన గోదావరి అందాలను చూపిస్తూ, చూపిస్తూ రోడ్డెక్కించాడు నన్ను. సో, ఇప్పుడు యానాం నుంచి మనం ఇట్లా బయటకొచ్చేస్తే, ఇప్పుడు ఇది నాల్ రోడ్ జంక్షన్. మనం వెళ్ళేది యానాం. ఇప్పుడు నేను చూపించే రోడ్ ఏదైతే ఉందో, ఇది ఇట్లా వెళ్ళిపోతే మనం కాకినాడ. ఇదేమో రామచంద్రపురం. ఇది రామచంద్రపురం. ఇది రావులపాలెం, అమలాపురం రోడ్. సో, ఈ జంక్షన్‌లో మనకు మెయిన్‌గా తీసుకోవాలంటే శివ స్పెషల్ బెల్లం అది బాదం టీ. ఇది ఒక నిజంగా చాలా బావుంది నాకు. ఎందుకంటే నేనెప్పుడూ బెల్లం టీ తాగలేదు. సో, ఫస్ట్ టైమ్ నేను టచ్ చేశాను శివగారి షాప్‌లో. చాలా బావుంది నిజంగా. ఆయన దాన్ని పెట్టే విధానం గానీ, లేకపోతే ఆయన సర్వ్ చేసే విధానం గానీ, ఈసారి మీరు యానం వెళ్తే ఒక్కసారి శివ బెల్లం టీని ఒకసారి టచ్ చేయండి. బావుంటుంది. సో, ఇది. ఈ జంక్షన్‌లో ఉంటదండి. ఆహ్, టీ సెంటర్ ఒకటి, నందు టిఫిన్స్ ఒకటి. ఈ ఇక్కడేంటంటే మన గోదావరి రుచులనమాట. ఏదో మన ఇంట్లో తిన్నట్టే ఉంటుంది. మన ఇంట్లో మన అమ్మ మనకి ఎలా వండి పెడితే మనం తింటామో, ఇట్లనే వేడివేడిగా మనకు కావాల్సింది ఆర్డర్ చేస్తే అప్పటికప్పుడు వాళ్ళు చేసిస్తారు. సో, చూసారు గదా! ఈయన నందు గారు. అక్కడ మార్నింగే మనకి మజ్జిగ వడలు దొరుకుతాయి. గారెలు దొరుకుతాయి. పూరీలు దొరుకుతాయి. సో, మన ఇంట్లో చేసుకున్నట్టేనే ఉంటాయి. ఆ టేస్ట్ నిజంగా చెప్పాలంటే మన ఇంట్లో మన అమ్మ చేసి పెడితే మనకెలా ఉంటుందో టేస్ట్ నిజంగా చాలా
బావుంటది. ఒక్కసారి మీరు టచ్ చేయండి. ఇది ఏంటంటే మనకి యానం జంక్షన్‌లో ఉంటది. అక్కడ అడిగితే ఎవరన్నా చెప్తారు. హైవే రోడ్ అంటే. అక్కడెళ్లి ఒక్కసారి టచ్ చేయండి. నందు టిఫిన్స్‌లో. అటని శివ దగ్గర ఒక చాయ్. ఏంటంటే నేను మీకు అక్కడికే వెళ్లి తినండి అని చెప్పేసి నేను మీకైతే ఏం చెప్పట్లేదు. నేను అక్కడికెళ్లి టీ తాగాను కాబట్టి నేనక్కడ నాకు నచ్చి చెప్తున్నా. ఇప్పుడు ఇది మనం ఆ రోజు మేము తీసుకున్న లాడ్జ్ అనమాట. వినాయక లాడ్జ్. సో, ఇక్కడ రూమ్ సర్విస్ గాని, రూమ్స్ గాని నిజంగా రోడ్‌కి ఆనుకుని ఉంటది. నిజంగా ఎక్స్ట్రార్డినరీ అన్నమాట. వాళ్ళ సర్విస్ గాని, ఏదైనా గాని చాలా బావుంటది. సో, ఈసారి ఎప్పుడన్నా వెళ్తే టచ్ చేయండి. సో, మా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరింకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు ముందు ఇంకా మంచి వీడియోలు మీకు అందిస్తాం. సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సపోర్ట్ చేయండి మాకు. థాంక్ యూ. మా వీడియో మీకు నచ్చిందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను నేను. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. కామెంట్ చేయండి. సో, మీలో ఎవరైనా యానోని టచ్ చేసుంటే నాకు కామెంట్ చేయండి.